హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దశరథ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సో ఇప్పుడు థియరీ నాలెడ్జ్ ఉన్నదానికంటే ప్రాక్టికల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నదానికి అంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటిది ఏంటి? 100% సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్కే ఇండస్ట్రీస్ ప్రయారిటీ ఇస్తాయి. అందుకోసమే ఇంటర్న్షిప్స్ అని తీసుకొచ్చారు. ఒక కంపెనీలో 2 నెలలు 3 నెలలు లేదా 6 నెలలు ఫ్లోర్లో వర్క్ చేస్తుంటే, ఫీల్డ్లో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ ఎలా రన్ అవుతుంది, సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఎలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు అన్న అవగాహన వస్తుంది. మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డాక్టరే 5 years MBBS చేశారు సార్. డైలీ థియరీ క్లాసెస్ విన్నారు. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టారు. పేషెంట్ వచ్చారు అంటే అప్పటిదాకా ఒక పేషెంట్ ఆయన చూడలేదు అనుకుందాం కాసి. ఇప్పుడు సడన్గా ఒక పేషెంట్ వచ్చి నాకు ఒంట్లో బాగాలేదు అని అంటే డాక్టర్ ఎక్కడ చెక్ చేయాలి? సరే స్టెథోస్కోప్ తీస్తారు, వెంటనే ఏదో చెకప్ చేస్తారు, ఆయనకు అర్థం కాదు. అప్పుడు ఇది తలనొప్పి, కిడ్నీ పెయిన్, లేదంటే లివర్ సమస్య, మజిల్ సమస్య, అది ఎలా తెలుస్తుంది? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అంతకుముందుకే ఉందనుకోండి. అందుకనే మన ఎడ్యుకేషన్లో డాక్టర్స్కి అయితే కంపల్సరీ 1 year వాళ్ళ ఫీల్డ్లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రొఫెషన్స్లో కూడా ఇంటర్న్షిప్ కంపల్సరీ ఇంక్లూడ్ చేశారు. మీరు MBA తీసుకోండి. అందుకనే ఇండియా స్కిల్ రిపోర్ట్ ప్రకారం MBA కంప్లీట్ చేసిన వాళ్ళు 78% మందికి జాబ్ పక్కా వస్తున్నాయి, అవుట్ ఆఫ్ 100%. అది హైయెస్ట్ ఇండియాలో. దాని తర్వాత బీటెక్ చేసిన వాళ్ళకి 72%. లీస్ట్ ఏదంటే తెలుసా సార్? ITI చేసిన వాళ్ళు కేవలం 21% మాత్రమే ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. ITI ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. డిగ్రీ చేసిన వాళ్ళు 50% ఉన్నారు. 45 to 55% జాబ్స్ వస్తున్నాయి. మిగతా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. సో ఎందుకు కొంతమంది జాబ్స్ వస్తాయి, ఎందుకు కొంతమంది రావట్లేదు అని అంటే ఇదే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు మనమే ఒక ఎంప్లాయర్గా ఆలోచిద్దాం. మన దగ్గరకు ఒక వ్యక్తి నాకు జాబ్ కావాలండి, మీ కంపెనీలో వేకెన్సీ ఉంది, నేను చేస్తానని వచ్చాడు అనుకుందాం. మనం ఏం అడుగుతాం? మొదట నీకు దీంట్లో ఎంత అనుభవం ఉందని అడుగుతాం, లేదంటే నీకు ఏం పని వచ్చని అడుగుతాం, లేదంటే నేను కాలేజ్లో నేర్చుకున్నాను, లెక్చర్స్ చాలా బాగా చెప్పారు, నేను కూడా బాగా విన్నాను, ఎగ్జామ్స్ బాగా రాశాను అని అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆయన థియరిటికల్గా ఆన్సర్స్ అబ్బాయి బాగా చెప్తుండొచ్చు, కానీ ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఫ్లోర్లో, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనుకుందాం, తీసుకెళ్ళి ఒక మెషిన్ దగ్గర పెట్టారు. ఈ మెషిన్ ఎట్లా రన్ అవుతుందో చూడు బాబు అన్నారు. ఆయనకేమో కాలేజీలో ప్రాక్టికల్ చెప్పలేదు. ఇప్పుడు ఆయన థియరీలో సూపర్ 90 marks వచ్చినాయి, బట్ ఆ మెషిన్ ఆపరేట్ చేయడం తెలియదు. సో కంపెనీస్కి ఏం కావాలి? మెషిన్ ఆపరేట్ చేయడమే రావాలి. ఎందుకంటే వాళ్ళకి అది కదా రిక్వైర్మెంట్. కౌన్ బనే కరోడ్పతి షోలో ఆన్సర్ చెప్పే వాళ్ళకంటే కూడా వాళ్ళకి ఏదన్నా మెషిన్, ఆబ్జెక్ట్, లేదంటే సిస్టమ్ ఫెయిల్యూర్ వస్తే, ఎర్రర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసేవాడు కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ తీసుకుందాం. మనం ఇన్ని వేల లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. మన మనీ అంతా డిజిటల్ అంతగా ఉంది. థియరీ నేర్చుకున్నాడు ఒక అబ్బాయి, మొత్తం అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది, ఎన్ని ఉంటే నేర్చుకోండు. కట్ చేస్తే ఆయన జాబ్లో పెట్టారు. ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది కంపెనీలో. ఆ ట్రాన్సాక్షన్ ఎవరో హ్యాక్ చేశారు. ఈయన దాన్ని ట్రాక్ చేయలేకపోయాడు, లేదంటే దాన్ని అరికట్టలేకపోయాడు. అప్పుడు ఆయన థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కడ పనికి వచ్చింది? సో కంపెనీస్ ముమ్మాటికి 200% ప్రాక్టికల్ నాలెడ్జ్కే ప్రయారిటీ ఇస్తాయి. సో యువత కూడా మెయిన్ దాని మీద ఫోకస్ చేయాలి. దానికోసమే వీలైతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ దగ్గర వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి. సీనియర్స్ దగ్గర, అందుకే లాయర్స్ సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ లాయర్ వర్క్ పని చేస్తుంటారు. దేనికోసం ఇది అని అంటే ఇదే. మనం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చూస్తే పెద్ద డాక్టర్స్ దగ్గర చిన్న డాక్టర్స్ పని చేస్తారు, జూనియర్ డాక్టర్స్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ లాట్. సో ప్రాక్టికల్కి ప్రయారిటీ ఉంటుంది. సో మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం చేంజ్ అయింది, AI వచ్చేసిన తర్వాత సిస్టమ్ మొత్తం చేంజ్ అయింది. సో ఫ్యూచర్లో ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అండ్ కోర్సెస్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సినటువంటి, స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ట్రెండ్ అంతా AI గురించి మాట్లాడుతున్నారు. మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా, లేదంటే మీడియా చూసినా AI జాబ్స్ తీసుకెళ్ళిపోతుంది, మీరు ఇంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది అని ఇలాంటి కొన్ని మనం వింటూ ఉంటాము. దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, ఇన్ఫోసిస్ చైర్మన్ అందర్ నీలేకని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలా చాలా మంది చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. సరే AI అంటే ఏంటి కాదు, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అంతే. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదైనా సమాచారం కావాలి అని అంటే కేవలం సెర్చ్ ఇంజిన్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం, బ్రౌజర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు AI టూల్స్ వచ్చినాయి కదా, అంటే ఇప్పుడు కూడా సెర్చ్ చేస్తున్నాం, కానీ ఒక యాప్ వాడుతున్నాం దానికోసం.
మనం వాయిస్ డిటెక్ట్ చేసేసి అది చెప్పేస్తుంది. అవును. ఒకప్పుడు కూడా సినిమాలు చూసేవాళ్ళం, కానీ సీడీల రూపంలో చూసేవాళ్ళం, అంటే సీడీలు వేసుకొని ఇంకోటి దగ్గర వేసుకొని. ఇప్పుడు అట్లా కాదు, ఓటీటీ వెబ్ సిరీస్ చాలా వచ్చినాయి. అవును. అంటే టెక్నాలజీలో వచ్చే మార్పే ఏఐ, అంటే ఇంకా బెటర్మెంట్, సింపుల్గా ఆడియన్స్కి అర్థం అవడం కోసం. సో అలాంటి బెటర్మెంట్లో తప్పకుండా కొన్ని జాబ్స్ని టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. అంటే ఆల్రెడీ రొటీన్గా చేసే జాబ్స్ రీప్లేస్ చేస్తుంది. సో రొటీన్ కాకుండా డిఫరెంట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యను పరిష్కరించడం, డెసిషన్ మేకింగ్, క్రియేటివిటీ, పీపుల్ మేనేజ్మెంట్, ఇలాంటి చోట్ల మాత్రం ఏఐ పెద్ద ప్రభావం చూపించలేదు. ఓకే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న వేదిక. ఈ ఏంటనంటే ప్రతి సంవత్సరం వీళ్ళు స్కిల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటనంటే 2030 సంవత్సరం కల్లా ఇప్పుడున్న జాబ్స్లో 1/3 జాబ్స్ పోతాయి. అట్ ది సేమ్ టైం కొత్త జాబ్స్ వస్తాయి. ఓకే. అంటే ఎగ్జిస్టింగ్ జాబ్స్ పోతాయి, దాన్ని కొత్త జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. ఒకప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే ఫోన్ రీఛార్జ్ కోసం ఏం చేసేవాళ్ళం, కార్డు డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మనమే సొంతంగా చేసుకుంటున్నాం. అంటే ఆ జాబ్ పోయినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు మనము న్యూస్ పేపర్ బాగా డిపెండ్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ న్యూస్ అవుతున్నాం. అంటే ఆ వ్యక్తి పోయినట్టే కదా. అట్లా కొన్ని జాబ్స్ పోతాయి, కొన్ని జాబ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు టీవీలో వచ్చిన కొత్తల్లో కూడా చాలామంది న్యూస్ పేపర్ మీద ఆధారపడిన జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు. సో ఈ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది సార్ కాలంలో. సో మన యంగ్స్టర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్నాలజీలో మార్పు వల్ల కొన్ని జాబ్స్ పోతాయి, కొన్ని జాబ్స్ వస్తాయి. మరి దేనికి డిమాండ్ ఉంటుంది? దీనికి ఇండియా స్కిల్ రిపోర్ట్ వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు కూడా. నెంబర్ 1, ఎవరైతే ఈ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటారో, ఉదాహరణకి UI/UX డిజైనర్, లేదా మొబైల్ యాప్ డెవలపర్, ఓకే, లేదంటే డెవాప్స్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత డేటా సైన్స్, ఒక డేటా అనలిస్ట్ కానివ్వండి, దాని తర్వాత కార్పొరేట్ ట్రైనర్ కూడా కానివ్వండి, కౌన్సిలింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, తర్వాత సర్జన్స్, డాక్టర్స్, ఇన్ఫాక్ట్ వాళ్ళకి కూడా డిమాండ్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి డిమాండ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్కి డిమాండ్ ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా స్కిల్ రిపోర్ట్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. ISR 2025 అని కొడితే వస్తుంది మనకి. సో ఆ స్కిల్స్ ఇప్పుడు ఉదాహరణకి మీరు బ్యాంకింగ్ ఫీల్డ్లోనే రాణించాలనుకుందాం. సో ఆ రిలేటెడ్ ఏదైతే టెక్నాలజీ ఉందో, ఉదాహరణకి ఏదైనా మనం మార్కెట్ అనలిస్ట్ అనుకుందాం, లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనుకుందాం. ఆ రిలవెంట్ స్కిల్స్ నేర్చుకున్నాం అనుకోండి, ఫీల్డ్లో ఉంటాం. ఓకే. ఆ రిలవెంట్ స్కిల్ మర్చిపోయి మనం కేవలం నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను ఇంకా నాకు జాబ్ వచ్చేయాలనుకోండి, మనం ఉన్న భారతదేశం ఏంటంటే ఒకప్పుడు కేవలం 10th క్లాస్ చదివితే చాలు టీచింగ్ జాబ్ వచ్చేది ఒక 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వస్తుందా సార్? రాదు కదా. అంటే ఎంత మార్పు వచ్చింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ద మోర్ యూ బికమ్ క్వాలిఫైడ్, స్కిల్డ్, ఎక్స్పీరియన్స్డ్, మీకు అవకాశాలు వస్తాయి. ఓకే. సో వస్తుంది, భయపడకండి, అది వస్తుంది, మనల్ని దెబ్బ అయితే కొడుతుంది. కానీ దాన్ని మనం ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా దానికి ఇమ్యూనిటీ అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు మీరు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. ఎప్పుడు ఒక మెంటార్తో టచ్లో ఉండండి. ఆ మెంటర్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే. మీ కాలేజ్ వాళ్ళు అవ్వచ్చు, మీ నెట్వర్క్లో అవ్వచ్చు, లేదంటే మాలాంటి వాళ్ళు అవ్వచ్చు. ఎప్పుడు మీరు ఒకరితో టచ్లో ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ న్యూస్ వస్తుంది. ఓకే. సో ఫైనల్లీ వాట్ యూ సే ఫర్ స్టూడెంట్స్, ఏం చెప్తారు స్టూడెంట్స్ కోసం? సో కెరియర్ గురించి ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, అది సంతోషం. అట్ ది సేమ్ టైం కొంతమంది లైట్ కూడా తీసుకుంటున్నారు. మా నాన్న సంపాదించాడు, లేదనంటే ఎంత కష్టపడినా సెటిల్ అవ్వలేము, కాంపిటీషన్ ఉంది అది అని అనుకుంటారు. ఫ్రెండ్స్, నా పాయింట్ ఒకటి, కెరియర్ అనేది మీకు ఒక కిక్ ఇస్తుంది. కెరియర్ సక్సెస్ కానివ్వండి, కెరియర్ గ్రోత్ కానివ్వండి, కెరియర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మీకంటూ లైఫ్లో ఒక ఎనర్జీని, ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. పాజిటివ్ ఎక్స్పీరియన్స్. మనం సైకాలజీ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక రివార్డ్ ఎలిమెంట్ కావాలి. ఉదాహరణకు మనం డోపమైన్ గురించి చెప్పుకుంటాం. చాలామంది ఏదన్నా ప్రైజ్ వచ్చింది అనుకోండి, వెంటనే మన దగ్గర డోపమైన్ రిలీజ్ అవ్వడంతో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. నాకు గిఫ్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. సో యువతరం ఎక్స్పీరియన్స్ కోసం ఏం చేయాలి, అలాంటి ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కోసం, బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా ఏదో ఒక పనిలో మీరు ఎంగేజ్ అవ్వాలి. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, బిజినెస్ అవనివ్వండి.
మీకు ఇష్టం ఉన్న దాన్ని ఎంచుకోండి, దానికి కావాల్సిన స్కిల్స్ని అక్వైర్ చేసుకోండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి, మెంటార్స్ని కన్సల్ట్ చేయండి, నిరంతరం ఇలాంటి ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి, అప్డేటెడ్ న్యూస్ వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ ఎవరైనా 10th ఇంటర్మీడియట్ అనేది వెరీ క్రూషియల్ స్టేజ్ అనమాట. అప్పుడు మనం వేసే ఏ స్టెప్ అయినా కూడా మన ఫ్యూచర్లో అంటే మనం ఇంకా ఎండ్ ఆఫ్ ద ఫ్యూచర్ వరకు ఇది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఆలోచించి ఎక్స్పర్ట్ యొక్క సలహాలు తీసుకొని బాగా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు అండ్ సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ.